నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ట్వంటీ వన్ అండి, సెకండ్ లాక్డౌన్ అప్పుడు May 23 మ్యారేజ్ అండి. సో తనది సెకండ్ మ్యారేజ్. చాలా సెకండ్ మ్యారేజ్ అవ్వండి, మీరు పెళ్లి చేసుకున్నారు. అవునండి. ఓకే. సో ఇక రిలేటివ్ అయితే దగ్గర వెళ్ళాను. మా బావ చెప్పినాడు, మన ఇంట్లో ఆడపిల్ల అయితే మనం ఇబ్బంది పడతాం కదా అని. అట్లా ఒక 1 month అట్లా జరిగిందన్నమాట. సో ఈవినింగ్ వచ్చాక ఆ విధంగా చేయించాక ఏమైందంటే తెల్లారి తను నేను ఇంట్లో ఉండను, నాకు ఇలా అవుతుంది అని చెప్పేసి మా ఇంటికి పోతానని చెప్పేసి ఏడుస్తూ ఉండే. మరి ఆరోగ్యం బాగోకపోతే దెయ్యం పట్టిందో లేకపోతే చేతపడలో ఇట్లా మీకు ఎందుకు అనిపించింది? ఎడ్యుకేటెడ్ కదా మీరు. ఇంట్లో చూస్తే నాకు అంతా ఏమో అవుతుంది, అంత కనిపించినట్టు ఏమన్నా అవుతుంది, కనిపిస్తున్న దెయ్యాలు అట్లా? కనిపించినట్టు అవుతుంది, ఏడుస్తూ ఉండడం చేయడం. మీకే లేట్ మ్యారేజ్లు, మళ్ళీ ఇందులో మీకు చేతపడలు చేసి మీ జీవితాలను నాశనం చేసేయాలని ఎవరు అనుకుంటారు? నువ్వు రావస్తావని చెప్పేసి అనుకోలేదు, నువ్వు రావని చెప్పేసి అనుకున్నాను. పాపైనా బాబాయినా నేనే ఇక్కడ ఒంటరిగా ఉండేసి నేనే సాదుకుందామని అనుకుంటున్నాను అంటుంది అన్నమాట. ప్రెగ్నెన్సీ మీ వల్లేనా? తనప్పుడు ఏం డిమాండ్ చేసిందని అంటే 3rd month 4th month అప్పుడు నాకు ఎవ్రీ మంత్ 5,000 పంపించు అని చెప్పేసి అనింది అన్నమాట. అసలు మీ దగ్గర కాపురానికి ఎందుకు రాలేదు సార్? మీరు ఇంట్లో మంచోళ్ళు కాదు, ఆ ఇంట్లో ఎవరైతే ఇప్పుడు మేము ఉంటున్న ఇంట్లోనే ఎవరైనా పిల్లలు పుట్టి పెరిగినారా అని చెప్పేసి ఈ విధంగా మెంటల్గా నన్ను తిడుతుందన్నమాట. ఫిబ్రవరి మనకు జరిగింది ఏంటంటే మేడం, నేను ఎప్పుడు కూడా వీడియో కాల్స్ చేసినా కానీ తను వీడియో కాల్స్ అబ్బాయిని చూపించకపోవడము. తను ఏం చేస్తుందంటే నేను జనరల్గా ఆమె ఓపెన్ హాల్లో ఉండి మాట్లాడినప్పుడు మాత్రమే వీడియో కాల్ చూపిస్తారు. ఎప్పుడైతే ఈవినింగ్ టైంలో పిల్లగాడు ఆడుకుంటప్పుడు భోజనం చేసినప్పుడు చూపించమంటే మాత్రము మొత్తం సోఫాల పైన ఈ మాత్రమే కనిపించేటట్టు పెడుతుంది అన్నమాట. అలాగే మేము అందరం ఇంట్లోనే ఉన్నాము, ఫోన్ అక్కడ ఆల్లో ఉంది. నేను బ్యాక్ సైడ్కి వెళ్ళి యువతలకు వచ్చేసరికి ఒక రొమాంటిక్ సెక్స్ చేస్తున్నప్పుడు వచ్చిన సౌండ్లు ఉన్నాయి, మా ఆవిడ సౌండ్లు అవి. ఇంట్లో ఎవరైనా ఉన్నారా సార్ అంటే అందరూ ఉన్నారండి, డే టైం ఇన్ని మాట్లాడుతున్నారు. ఇట్లా చేయకుండా నాకు మట్టి అంటకుండా వీడిని ఏమైనా చేస్తాం. పోయేటప్పుడు అయితే దిగిపోతాడు, మెట్లు దిగిపోతాడు కదా, అక్కడ మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, నేను చెప్పి పెడతాను అంటే మా బామ్మర్ది అంటున్నాడు అనమాట. వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు, చంపేద్దామని క్లియర్గా చేస్తూ ఉన్నారు. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.